హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతిలో స్వామివారి వేడుకలు రంగరంగ వైభవంగా, ఎంత శోభాయమానంగా, కన్నుల పండుగగా ఎలా జరిగాయో మీకు చూపిద్దామని ఈ వీడియోని చేస్తున్నాను. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు, అంటే సంక్రాంతి వరకు మధ్య వచ్చే ఏకాదశే ఈ ముక్కోటి ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ముఖ్యమైనదే, ప్రాముఖ్యత కలిగిందే. కానీ వైకుంఠ ఏకాదశికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు అని అంటే, ఈ రోజున సాక్షాత్తు వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారాలను తెరిచి ఉంచుతారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించినట్టుగా విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుండే శ్రీ స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు. వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరిచి ఉంటాయి కనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అని. దక్షిణాయనం ప్రారంభమైనప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసే ఉంచుతారు. ఈ ఏకాదశి నాడు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తిరుపతిలో ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాడు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిల్ని మూసేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు మర్నాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం కృతయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడట. ఇతని దురాగతాలను భరించలేక దేవతలు మహావిష్ణువుని శరణు వేడుకున్నారట. దేవతలకు శరణు ఇచ్చిన మహావిష్ణువు మురను సంహరించడానికి బయలుదేరగా మహావిష్ణువు సంహరిస్తాడు అన్న భయంతో ఆ ముర సముద్ర గర్భంలో దాక్కున్నాడట. అతడిని బయటకు రప్పించడానికి ఆ మహావిష్ణువు బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలో విశ్రమిస్తున్నట్టుగా నాటకం ఆడాడట. మహావిష్ణువు నిజంగానే నిద్రలో ఉన్నాడని భ్రమించిన ముర విష్ణుమూర్తిని సంహరించడానికి ప్రయత్నించాడట. అప్పుడు విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించి ఆ శక్తి తన కంటి చూపుతో మురను భస్మం చేసిందంట. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరును పెట్టాడట. నీకే వరం కావాలో కోరుకోమని ఆవిడని అడగగా దానికి ఆ మహాశక్తి ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు తొలగిపోవాలని వరం అడిగిందంట. అప్పుడు ఆ మహావిష్ణువు ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడట. అందుకే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఓం నమో నారాయణాయ అనే మంత్రం ధ్యానం చేస్తూ జాగరణ చేస్తే సాక్షాత్తు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీని చూడండి. కంపార్ట్మెంట్లే కాదండి, ఆలయం చుట్టుపక్కల కూడా భక్తులతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇంతటి పర్వదినాన స్వామివారి దర్శనం కలగాలి అంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో కదా. వివిధ రకాలైన పుష్పాలతో మరియు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న శ్రీవారి ఆలయాన్ని మీరు కూడా చూసి తరించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఓ లైక్ కొట్టి షేర్ చేయండి.